మందమరి ఎన్నికల జేఏసీ సాధన సమితి మన స్టూడియోకి రావడం జరిగింది. అయితే మందమరికి ఎన్నికలు కావాలా, మందమరిని గ్రామ పంచాయతీగా మార్చాలా అనేది స్పష్టంగా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ టీం సభ్యులను కూడా మందమరి ఎన్నికల జేఏసీ సభ్యులు గుడికందుల రమేష్, లీగల్ అడ్వైజర్ కస్తూరి శ్రీనాథ్, భీమ్సేన్ వీళ్ళు వచ్చారు. ఒకసారి వాళ్ళని ఆహ్వానిద్దాం. చెప్పండి రమేష్ గారు, మందమరికి ఎన్నికల కోసం మీరు కృషి చేస్తున్నారు అంటే మందమరి మున్సిపాలిటీకి ఎన్నికల కోసం కృషి చేస్తున్నారా, మందమరిని గ్రామ పంచాయతీగా మార్చడానికి మీరు కృషి చేస్తున్నారా? ముందుగా C4 ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా జేఎస్ తరపున. అయితే మందమరి మున్సిపాలిటీ కోసమా గ్రామ పంచాయతీ కోసమా అంటే ఇందులో ఒక చిన్న స్పష్టత ఇవ్వదలుచుకున్నాం. ఏంటంటే మున్సిపాలిటీ అనేది మందమరికి ఎలిజిబిలిటీ కాదు. ఇది తెలియక ప్రజల్ని మభ్యపెట్టి ఈ 30 సంవత్సరాలుగా వారిని ఏదో మాయమాటలు చెప్పి దాన్ని పొడిగిస్తూనే ఉన్నారు. ఇంకా యాక్టింగ్ మున్సిపాలిటీగానే మందమరి కొనసాగుతుంది. ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే ఉంది, కౌన్సిల్ లేదు. కానీ ఇప్పుడు ఏదైతే ఏజెన్సీ యాక్ట్లో ఉన్నటువంటి విషయాలు మేము పరిశీలించి జేఏసీని మేము ఫామ్ చేయడం జరిగింది. మేజర్ ఎజెండా ఏంటంటే దీన్ని గ్రామ పంచాయతీగా డీగ్రేడ్ చేయాలి, మా పాత గ్రామ పంచాయతీని పునరుద్ధరించాలి మందమరిని. అలా అయితేనే దీనికి ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో మున్సిపాలిటీల ఏర్పాటుకు చట్టంలో అవకాశం లేదు. గ్రామ పంచాయతీ వరకే దానికి లిమిట్. అది దాటి పరిధి దాటి మనం ఎక్స్టెండ్ అయినాం కాబట్టి అది ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ పరంగా యాక్టింగ్ మున్సిపాలిటీగానే కొనసాగుతుంది. కాబట్టి దీన్ని మళ్ళీ డీగ్రేడ్ చేస్తేనే దీనికి పాలక వర్గం వస్తుంది. డీగ్రేడ్ చేయాలని మీరు మందమరికి అంటే మున్సిపాలిటీ కాదు గ్రామ పంచాయతీ చేయాలి అని అన్నారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ అయితే మందమరి గతంలో ఊరు మందమరి వరకే గ్రామ పంచాయతీ ఉండే కదా. ఇప్పుడు ఊరు మందమరి వేరు, టౌన్ మందమరి వేరు, అర్థమవుతుంది. ఇప్పుడు మున్సిపాలిటీ మెర్జ్ చేసారు మున్సిపాలిటీని ఊరు మందమరి గ్రామాన్ని అంటే కొంత ఎక్స్టెంట్ వరకు కూడా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలను మందమరిలో కలిపి మందమరి మున్సిపాలిటీ చేసారు. ఎన్నికలకు అప్పుడు ఎస్టీ రిజర్వేషన్ కోసమని పోటీ. మందమరిలో ఉన్నటువంటి ఆదివాసీ జనాభా ఎంత, సాధారణ జనాభా ఎంత? అయితే ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఎస్టీ రిజర్వేషన్ కోసం కేసేసారు అని చెప్పి గత 20 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇప్పుడు అయితే మధ్య రామచంద్ర అయితే ఎక్స్ సర్పంచ్ ఉన్నాడో ఆయన కేసు ఫైల్ చేసాడు. ఆయన ఫైల్ చేసింది ఎస్టీ రిజర్వేషన్ గురించి కాదు. ఏదైతే ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీల ఏర్పాటుకు కానీ వాటిలో ఎలక్షన్ జరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎన్నికల కమిషన్ స్టేట్ వారికి అధికారం లేదు. దీనిలో ఇన్వాల్వ్ కావాలంటే రాష్ట్రపతి కానీ ఇండియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అసలు దీనికి అవకాశమే లేనప్పుడు ఇది పాసిబిలిటీ కాదు, దీని మీద స్టే ఇవ్వాలని కేసు వేయడం జరిగింది. స్టే వచ్చింది. అయితే ఇక్కడ పర్సంటేజ్ విషయానికి వస్తే తక్కువే ఉంటుంది. కానీ మందమరి మొత్తం బౌండరీ, మందమరి భౌగోళికంగా ఉన్న మందమరి మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతంలోనే ఉంది. ఇప్పుడు మనం దాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు కొంత ఇంకో వాదన వస్తుంది, కళ్యాణికనిగా మనం డివైడ్ చేసుకోవచ్చు కదా అని వస్తే, కళ్యాణికని అనేది సింగరేణి అనాథరైజ్డ్ పేరు. అది అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారికంగా ఎక్కడ ఏ గెజిట్ చూసినా ఏ సర్కులర్ చూసినా మందమరనే ఉంటుంది. ఇప్పుడు భౌగోళికంగా మందమర అంతా ఏజెన్సీ ఉన్నప్పుడు మనం దాన్ని డివైడ్ చేయలేము. ఇక్కడ పర్సంటేజ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, భద్రాచలంలో దగ్గర 1,00,000 జనాభా ఉంటారు. భద్రాచలం 3 జీబీలుగా డిగ్రేడ్ అయిపోయింది. మొన్ననే గవర్నర్ గారు సంతకం కూడా పెట్టారు. 2018 అనుకుంటా, 2018లో ఒక 6 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని కూడా అప్పుడు మనకు ఆర్డర్స్ కూడా వచ్చి భద్రాచలము, పాడేరు, ఏటూరు నగరం, మందమరి కొన్ని మున్సిపాలిటీ. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయం మీద జియో నెంబర్ 200 తీసుకొచ్చింది. అయితే అసలు మున్సిపాలిటీలకే పర్మిషన్ లేనప్పుడు ఎట్లా ఇస్తారనే విషయం మీద మన ఊరికి చెందిన వ్యక్తి దీని మీద కేసు ఏం జరిగింది, దాని మీద మళ్ళీ స్టే ఇచ్చింది. ఆ స్టే అని అలాగే కొనసాగుతుంది. దాని మీద అప్పుడు మనకు ఎన్నికల అఖిలపక్షం జేఏసీ ఉండే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మన సమస్య ఎక్కువగా ఉంది మందమరిలో, వాళ్ళు స్టే వచ్చింది. కానీ ఈ జేఏసీ మళ్ళీ దాన్ని కౌంటర్ ఫైల్ చేస్తే అది ముందుకు సాగే అవకాశం ఉండదు. వాళ్ళు దానికి కౌంటర్ ఫైల్ వేయలేదు, అక్కడనే ఆగిపోయింది. ఆ తర్వాత దగ్గర 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ జేఏసీ ఫామ్ చేయడం జరిగింది. మెయిన్ ఏజెండా ఏంటంటే పాలకవర్గం తీసుకొని రావాలి. ఎందుకు పాలకవర్గం అంటే మందమరిలో కౌన్సిల్ లేకపోవడం ద్వారా నిధులు పక్కదారి పట్టడం కానీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఏజెన్సీ ప్రాంతంలో మున్సిపాలిటీ కూడా ఏజెన్సీ కమిటీ ఒకటి ఉంటుంది. ఎమ్మెల్యే చైర్మన్గా 24 వార్డ్స్కు ఒక కమిటీ ఉండాలి. ఆ కమిటీని కూడా పక్కకు పెట్టేసి ఐటీడీఏ నిధులు కానీ స్పెషల్ ఫండ్స్ కానీ ప్రతి ఒక్క నిధులను వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళ ఒక సింగిల్ సంతకంతో వాళ్ళు దాన్ని పక్కదారి పట్టిస్తారు. ఈరోజు కూడా మేము మొన్న కూడా చెప్పినాం. రీసెంట్ ఒక పర్సన్ కాంగ్రెస్ వాళ్ళే బతుకమ్మ ఘాట్లు శుభ్రం చేయాలని వినతి పత్రం ఇచ్చారు. అది ఎవరు చేయాలి లెక్క ప్రకారం మనం వాళ్ళు బతుకమ్మ పండుగ వస్తా అంటే వాళ్ళు శుభ్రం చేసి వాటర్ ఫెసిలిటీ కానీ లైటింగ్ కానీ పిచ్చి మొక్కలను తొలగించాలి. నువ్వు ఎందుకు అడగాల్సి వస్తుంది? ఎందుకంటే ప్రతినిధి లేక పట్టించుకునే నాదులు లేక అయిపోయింది. ఆడిందే ఆట పాడిందే పాట కనుక మారిపోయింది వ్యవస్థ. కాబట్టి ఈ ఎలక్షన్ జరగాలంటే అది ఎప్పుడైతే అనేది ఎవరు కూడా స్పష్టత లేదు.
పార్లమెంట్లో బిల్లు పెండింగ్లో ఉంది. ఆ బిల్లు పాస్ అయ్యే వరకు ఈ యొక్క మున్సిపాలిటీకి ఎలక్షన్ జరగవు. అది 20 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు కానీ అది 100 ఏళ్ళు కానీ. ఇప్పుడు 30 ఏళ్ళు అవుతుంది మీసా యాక్ట్ ఇంప్లిమెంట్ అంటే పెండింగ్ ఉండి. ఆ మీసా యాక్ట్ మళ్ళీ ఎప్పుడు అప్రూవ్ అవుతుందనే మనం ఎవరికి స్పష్టత లేదు. అప్పటి వరకు మందమరి మున్సిపాలిటీ పరిస్థితి అప్పటి వరకు దీన్ని డిగ్రేడ్ చేసుకుని మనం గ్రామ పంచాయతీగా ఉందాం. ఆ తర్వాత ఆ యాక్ట్ ఇంప్లిమెంట్ అయిన రోజు ఆటోమేటిక్గా మనం మున్సిపాలిటీ చేయనవసరం లేదు. ఊరు మందమరి ఇప్పుడు మన గ్రేటర్ కరీంనగర్లోకి చుట్టుపక్కల ఉన్న కొన్ని ఊర్లను మెర్జ్ చేయాలని, బొమ్మకల్ కానీ దుర్షేడ్ కానీ మెర్జ్ చేయాలని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. కానీ వాళ్ళు కొంతమంది వ్యతిరేకిస్తారు. ఎందుకు సుపరిపాలన ఉండాలంటే గ్రామ పంచాయతీతోనే ఉంటుంది, అందులో పోతే మన సముద్రంలో కలిసినట్టు విషయం వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు 2 జీపీలు పక్కా అవుతాయి. 2 అయితే 3 అయితే అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అది 2 అయినా 3 అయినా 3 ప్రాంతాలుగా 2 ప్రాంతాలు డివైడ్ అయినప్పుడు అప్పుడు పరిపాలన కూడా వికేంద్రీకరణ జరుగుతుంది. లోకల్గా 2 సర్పంచులు 3 సర్పంచులు ఉంటారు, సెక్రటరీ ఉంటారు, డివైడ్ అయిపోతుంది. మెయిన్ ఏంటంటే మన సింగరేణి ఉంది, సగం వార్డ్ సింగరేణి ఉన్నది. సింగరేణి సగం మన మందమాన్ని చూసుకునేది. కాబట్టి దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, ఒక తీర్మానం చేసుకోవచ్చు. ప్రతి రూపాయి బయటికి పోవాలన్నా మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు శ్రీనాథ్ గారు, మీరు అడ్వకేట్గా కోర్టులో కేసు ఫైల్ చేశారు కదా, కోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నోటీసులు జారీ చేసిందని మీరు చెప్తున్నారు. మీరు అడ్వకేట్గా కోర్టులో కేసు ఫైల్ చేసిందంటే మందమరికి ఎన్నికలు నిర్వహించాలన్నా మందమరిని గ్రామ పంచాయతీ మార్చాలని? మేము ఫస్ట్ ఇది ఏదైతే భద్రాచలం మున్సిపాలిటీ ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అప్పుడు పొందెం వీరయ్య గారు ఆ కేసు ఫైల్ చేశారు. అడ్వకేట్ వసుదా మేడంని ఒకసారి మేము కాంటాక్ట్లోకి పోయినాం. జనరల్గా తెలుసుకుందాం అసలు ఏజెన్సీ ప్రాంతంలో భద్రాచలం ఎంత మేరకు ఏజెన్సీ ప్రాంతం ఉంది, దానికి ఎందుకు వాళ్ళు కోర్టుకు పోయారు అనేది మేము కొంత కాంటాక్ట్ చేస్తే పొందెం వీరయ్య గారు ఉండి నాకు అంత లేదు, బట్ అడ్వకేట్ గారిని అడిగాను అన్నప్పుడు మేము మేడంని అడిగినాం. ఆమె కొన్ని చిన్న చిన్న పాయింట్స్ చెప్పింది. వాస్తవానికి ఇక్కడ అవకాశం లేదు అనేది మనం యాక్ట్లోనే తెలుస్తుంది. పీసా యాక్ట్ అమల్లో ఉన్నంత వరకు గ్రామ పంచాయతీలు తప్ప మరో అవకాశం లేదు. మీసా యాక్ట్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అవుతుందో అప్పుడు మున్సిపాలిటీకి అవకాశం ఉంటుంది. సరే అది తొందరపాటుతో చేసిరా, ఇంకేదన్నా కారణాల చేత అవకాశం ఇదైతే బెటర్ అనుకుని మరి ఏ కారణాల చేత మున్సిపాలిటీ చేసిరా అనే విషయం పక్కకు పెడితే చేసిన అంశం బాగుండొచ్చు, అభివృద్ధికి బాగుండొచ్చు, చూడడానికి పట్టణంగా వెలుగొందడానికి కొన్ని అంశాలు అవకాశాలు అనేది ఎక్కువ రావచ్చు, గ్రామ పంచాయతీతో పోల్చి మున్సిపాలిటీకి రావచ్చు. కానీ అది ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 94, 93లో వచ్చిన 98లో వచ్చిన ఎలక్షన్స్ని అప్పుడు మధ్య రామచందర్ గారు చాలామంది ఇక్కడ ఒక చిన్న రూమర్ సంథింగ్ ఏదో రూమర్స్ వాసైన రిజర్వేషన్ పోలేదు. ఆయన చెప్పింది ఏంటంటే 1950 డిసెంబర్ నెలలో అప్పటి రాష్ట్రపతి మందమరిని ఏజెన్సీ ప్రాంతంగా లిస్ట్లో చేర్చారు, పార్ట్ బి లిస్ట్లో చేర్చారు. సో దాని మీద నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కాబట్టి ఎలక్షన్స్ ఆపండి, ఎలక్షన్ కమిషన్కి ఎలాంటి అథారిటీ లేదు. ఆ ఒక్క పాయింట్ మీద ఆయన పోయాడు. ఇక తర్వాత ఆయన మళ్ళా కోర్టుకు పోలేదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు మందమరికి ఎన్నికల కోసమే మీరు కోర్టును ఆశ్రయించారా? మందమరికి మున్సిపాలిటీ తీసేది గ్రామ పంచాయతీగా కావాలని మీరు కోర్టును ఆశ్రయించారు? కోర్టును చేసిన ప్రేయర్ ఏంటంటే డిగ్రేడ్ చేయండి, గ్రామ పంచాయతీ చేసి మున్సిపాలిటీ ఏర్పాటు అనేది చట్టబద్ధం కాదు కాబట్టి మీరు పాత గ్రామ పంచాయతీ పునరుద్ధరించి పీసా యాక్ట్ అమలు చేసి తద్వారా ఎన్నికలు నిర్వహించండి అని చెప్పి గ్రామ పంచాయతీగా మారితే మందమరి గ్రామ పంచాయతీగా మారితే అంటే ఒక మున్సిపాలిటీ ఉండి ఒక టౌన్ ఉన్నట్టుండి ఆ గ్రామ పంచాయతీ మారితే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు పెద్ద వ్యవస్థను చిన్న చిన్న ముక్కలుగా చేసినా కూడా అవకాశాలు కూడా అదే రకంగా వస్తాయని నేను అనుకుంటున్నాను. 2 జీపీలు చేయొచ్చు, 24 వార్డులు కాస్త 50 వార్డులు అవ్వచ్చు. రాజకీయంగా కానీ నిధుల పరంగా కానీ ఏ పార్ట్కి ఆ పార్ట్ మళ్ళీ డివిజన్ అవుతుంది కాబట్టి అవకాశం ఉంటుంది. కాకపోతే చట్ట ప్రకారంగానే ప్రజలకు సాధారణ పరిపాలన అనేది నేరుగా అందాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రాజకీయ వ్యవస్థలో ఈ రోజున్న రాజ్యాంగ వ్యవస్థలో ఖచ్చితంగా ఎన్నికలు ఉండాలి, ప్రతినిధి కంపల్సరీ. ఇప్పుడు చెన్నూరు కాన్స్టిట్యున్సీ మొత్తంలో 1,00,000 ఓట్లలో నా ఓటు చిన్నదన్న, కాకపోతే నా వార్డుకు వచ్చేసరికి నా సమస్య ఎవరన్నా వినాలంటే నా 100 ఓట్లలో నా ఓటు చాలా పెద్దగా కనిపిస్తుంది. సో ఆ ఓటు విలువ అనేది ప్రతి ఒక్కరికి రావాలి కాబట్టి ఈ విషయాన్ని మేము ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నోటీసులు జారీ చేసి 2 వారాలలో రిపోర్ట్ సబ్మిట్ చేయాలి.
ఈ మందమరికి సంబంధించిన ఎన్నికల విషయంలో మీరు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఏ రిపోర్ట్ సబ్మిట్ చేస్తుందని మీ అంచనా అంటే అడ్వకేట్గా మీకున్న అవగాహన మేరకు ప్రభుత్వం హైకోర్టుకి ఏ రిపోర్ట్ సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది? భద్రాచలం మున్సిపాలిటీకి సంబంధించినప్పుడు వాళ్ళు ఏం ఇచ్చినట్టుగా మాకు సమాచారం లేదు. సో వీళ్ళు కూడా చెప్పడానికి ఏం లేదు. ఒకవేళ ఏదన్నా చెప్పాలనుకున్నా కూడా సెంట్రల్ అలొకేషన్స్ ఏదన్నా ఇండస్ట్రియల్ సింగరేణి ఏరియా కాబట్టి సెంట్రల్ అలొకేషన్స్కి సంబంధించి ఆ స్కీమ్స్కి సంబంధించి ఆ అమౌంట్ కానీ ఇక్కడున్న ఏరియాకి ఫండ్స్ రావడం కోసం ఏదన్నా ఉంటే అట్లాంటి అవకాశం ఉంటే తప్పితే ఇంకా గ్రామ పంచాయతీ చేయడానికి ఎట్లాంటి ప్రాబ్లం లేదు. కానీ నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ హక్కు ఉంది అని అంటున్నాను నేను. నిర్ణయం తీసుకోవడానికి ఇప్పుడు పెండింగ్ ఇష్యూ వచ్చేసి కేంద్రంలో ఉంటుంది. మందమరి మున్సిపాలిటీ ఎన్నికలు కానీ అది పూర్తి స్థాయిలో రాష్ట్రపతి చేతిలోనే ఓ నిర్ణయం ఉంటుంది. మందమరికి ఎన్నికలు నిర్వహించాలని 2018లో ఒక ఆర్డర్ కూడా వచ్చింది. ఆర్డర్ని సవాల్ చేస్తూ మళ్ళీ ఇలాంటిలో ఏదో ఇష్యూ చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి దీన్ని మున్సిపల్ చేయాలి లేకపోతే గ్రామ పంచాయతీ చేయాలని చెప్పలేదు. దీన్ని అనాథరైజ్డ్గా మున్సిపల్ చేశారు కదా, గ్రామ పంచాయతీ ఎందుకు దీన్ని మున్సిపల్ ఎలక్షన్ చేస్తలేరు, గ్రామ పంచాయతీ ఎందుకు కొనసాగిస్తలేరు అనే ప్రశ్నించింది కోర్టు అనేది. అయితే ఇక్కడ కూడా మీ ఎన్నికల జేఏసీ మీద కూడా విమర్శలు వస్తున్నాయి. ఒక టౌన్గా డెవలప్ అయినటువంటి టౌన్ని మళ్ళీ గ్రామ పంచాయతీ అంటే గ్రామ పంచాయతీ వచ్చేసేమో విలేజ్ మందమరికి చెందింది. మళ్ళీ విలేజ్ మందమరిని ముందు పెట్టి మందమరి టౌన్ని ఎందుకు డిగ్రేడ్కి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ దాంట్లో కూడా పూర్తి స్థాయి మీరు కమిటీ వేసారు. పూర్తి స్థాయి కమిటీలలో రాజకీయ నాయకులను ఎందుకు ఇన్వాల్వ్ చేసుకోలేదు, అడ్హాక్ కమిటీనే మీరు ఎందుకు కొనసాగించలేదు అని కూడా మీ మీద విమర్శలు వస్తున్నాయి. ఒక విషయం ఏంటంటే ఇదివరకు ఈ 30 సంవత్సరాలల్లో ఇదే వ్యవస్థ నడుస్తుంది. ఏది ఆ ఎమ్మెల్యే వ్యవస్థ కావచ్చు, లోకల్ ఉన్న చిన్న చిన్న లీడర్లతోనే నడుస్తుంది. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా మాకు ఒక చిన్న పని కావాలంటే ఒక పర్సన్ దగ్గరికి పోయి ఆయన ఎవరు మనకు తెలియదు, ఎమ్మెల్యే దగ్గర ఉంటాడు కాబట్టి పోయి చెప్పుకుంటున్నాం. అక్కడికి వెళ్ళి ఎంత ఫండ్ వస్తుంది అనేది అందరికీ తెలుసు. కానీ ఎవరిని అడగాలి, ఈయన ఒక్కడే మనకు ఎమ్మెల్యే దగ్గర ఉండడానికి పోయి అడుగుతున్నాం. ఆ చిన్న పని అయితే చేస్తాడు లేకపోతే చేయడు. ఇట్లనే జరుగుతుంది. 30 సంవత్సరాల పొంటి డెవలప్మెంట్ అనేది లేదు అన్నగారు అక్కడ. అందుకోసమని జరిగే చిన్న విషయమైనా కూడా ప్రతి ప్రజలకు చేరాలి. వ్యవస్థ ఒక ప్రతినిధి ఉంటే మనం పోయి అన్న ఏమైంది మరి మాకు ఇది రాలేదని ప్రశ్నించడానికి ఉంటుంది. ఇప్పుడు ఈ 30 సంవత్సరాలు ఏం జరుగుతుంది, కేవలం ఒక్క మనిషి ద్వారానే జరుగుతుంది. ఆయనకు నచ్చితే చేస్తాడు లేకపోతే చేయడు. అందుకోసమని మేము అందరం కూడా ఒక వ్యవస్థగా ఏర్పడి మాకు గ్రామ పంచాయతీ కావాలి, అట్లయితేనే మాకు పాలకవర్గం ఏర్పడుతుంది. మేము ప్రశ్నించడానికైనా కూడా మాకు వచ్చే నిధులను కూడా మేము యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ ఒక వ్యవస్థ ఏర్పడింది, సింగరేణి వ్యవస్థ వచ్చింది. ఇక్కడున్న లోకల్ వాళ్ళకి ఉద్యోగము అక్కడ కల్పించాలి, కనీసం కాంట్రాక్ట్ బేసిక్ అయినా కూడా. దానికి కూడా ఒక రికమెండేషన్ కావాల్సి వస్తుంది. అదే ఒక వ్యవస్థ ఉండి ఒక ప్రతినిధి ఉన్నది ఉంటే పోయి డైరెక్ట్ మనం సార్ మరి ఇక్కడ లోకల్ వ్యవస్థకు మీరు ఎంత ఇచ్చారు అని ప్రశ్నించడానికి ఉంటుంది. ఇప్పుడు ఆ సింగరేణిని అడగడానికి కూడా ఎమ్మెల్యే దగ్గరకు పెట్టుకోవాలి. ఆయన ఉంటారా, ప్రతిసారి ఉంటారు ఇక్కడ. ఇదివరకు వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా ప్రతిసారి ప్రజలలో ఉన్నటువంటి వ్యక్తిని మనగా దూరం చేసుకున్నాను కూడా ఆరోపణలు వస్తున్నాయి దీని మీద. అయితే ఈ విషయంలో గుడికందుల రమేష్ చెప్పాలి. ఎందుకంటే ఆ టైంలో ఎవరైతే నల్లాల ఉదయలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు రమేష్ చాలా అంటే విమర్శలు చేసిన ఆయన వేరే విషయంలో తను కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దాడులకు రమేష్ మీద దాడులు ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు అంటే ఆ తర్వాత పీరియడ్ నుండి ఈ ముగ్గురు ఇట్లలో అంటే బాలకసుమనే కావచ్చు, వివేకే కావచ్చు, లేకపోతే నల్లాలో ఈ ముగ్గురు ఇట్లలో తెలంగాణ వచ్చినప్పటి నుండి బీఆర్ఎస్ గవర్నమెంట్ తర్వాత ఈ ముగ్గురు ఎమ్మెల్యేలలో నువ్వు అత్యధికంగా నల్లాలోదల మీద బాగా ఫైట్ చేసినావు. నీ మీద దాడులు ఇక రకరకాల విమర్శలు ఆరోపణలు ఏదో నీకు థ్రెట్ బాగానే ఉండే. ఇప్పుడు అసలు ఇప్పుడు ఏ విధంగా ఫీల్ అవుతున్నావు? ఆ నల్లలోదల టైం చూసినావు, బాల్కసుమన్ టైం చూసినావు, ఇప్పుడు వివేక్ సార్ది 10 months అవుతుంది చూస్తున్నావు. అంటే ఎవరైతే మంచి లీడర్ అని అంటే నీ అభిప్రాయం? అంటే మంచి లీడర్ అంటే ఇప్పుడు మనం ఏమనుకున్నాం అంటే ఉద్యమం సమయంలో వారికి ఆకాంక్షతో ఓటేసినాం. అయితే ఓటేసినాం, ఆ సమయంలో ఆయన పోరాటం చేసిండు, స్టేట్ లెవెల్లో ఫైట్ చేసిండు. ఆ కావిడి సమ్మయ్య గారు కానీ ఓదల గారు కానీ చేసారు. కానీ ఇక్కడ డెవలప్మెంట్ పరంగా చాలా ఇబ్బందులు ఉండే, కనీసం లోకల్గా ఏం లేవు అనే విషయం. డెవలప్మెంట్ పరంగా మనం వ్యక్తిగతంగా ఆ తర్వాత ఎమ్మెల్యే మారడం రాజకీయ సమీకరణలో బాగా అయిపోయింది. ఆ తర్వాత కూడా వీళ్ళు ఎమ్మెల్యేలు మారారు. వీళ్ళు ఏంటంటే మళ్ళీ స్థానికంగా ఉండకపోవడం. ఇప్పుడు ఏ సభ్యుడు ఉదాహరణ అనుకో, ఆయన ఇక్కడ టిఫిన్ తింటాడు, ఈ మంగళ షాప్లో కటింగ్ చేసుకుంటాడు, పాన్ వేసుకుంటాడు, మాట్లాడతాడు, వాడికి పోతే ఇంటికి పోయి రాత్రి పోయి ఆయన మనం మాట్లాడచ్చు. కానీ పొద్దు ఇంటికి పోయి 2 మాటలు అనొచ్చేంత రైట్ ఉంది.
మనం అట్లా ఇట్లా ఇది కాకుండా ఎక్కడికైనా పోవాలంటే కార్ వేసుకొని పోయి 5 గంటలకు పోయి అక్కడ వెయిట్ చేసి ఆయన క్యాంప్ ఆఫీస్లో ఉండి ఆయన వచ్చే వరకు ఇక్కడ ఉండి ఏదో తిరుపతి దేవుని దర్శనం కోసం మనం వెయిట్ చేసి ఆ సిస్టమ్ అనేది లాస్ట్ కొనసాగండి. డెవలప్మెంట్ అంటే పక్క పెట్టండి. రెండు ఆ డెవలప్మెంట్ కావాలి, అదేవిధంగా మనిషి భరోసా కూడా కావాలి. డబ్బులు ఇవ్వకుండా మనిషి ధైర్యం, మానసిక ధైర్యం చెప్పడం కూడా కావాలి. ఇప్పుడు చచ్చిపోయినా బతికినా ఏదైనా కూడా ఒక స్థానికుడు మనంటోడు మనకు ఉండాలనే మొన్న క్రియేట్ అయింది. దాని వల్లనే అది పోయింది. అది ఎట్లా సంబంధం లేదు, పోయింది. ఈ ఎమ్మెల్యే మన కొత్త ఎమ్మెల్యే రావడం జరిగింది. సరే ఆయన ఇప్పుడు వచ్చిండు, అది నడుస్తుంది. కానీ అయినా కూడా ఇప్పుడు మొన్న అంటే విమర్శనే కాదు, ఇప్పుడు మా జేఏసీకి సార్ సపోర్ట్ చేస్తాడు, సార్ కూడా చెప్పిండు ఈ అంశం కూడా. ఇప్పుడు ఏంటంటే మనకు చిన్న సజెషన్ అంటే సిటిజన్గా జేఏసీ సంబంధం లేకుండా ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ వచ్చినాయి మనం, అది ఎక్కడ ఇవ్వాలండి? మామూలుగా మన మందమరి క్యాంప్ ఆఫీసో లేకుంటే సింగరేణి గ్రౌండ్లు ఇవ్వండి, ఆడికి వస్తారు టెంట్లు వేసి ఇవ్వండి. వీళ్ళు మంచివాళ్ళు రావాలి. మళ్ళీ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎక్కడ ఇవ్వాలి? ఉన్న ఊర్లో ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఇచ్చి మళ్ళీ వాళ్ళు చేసిన తప్ప మళ్ళీ వీళ్ళు చేస్తే ప్రజలంతా పిచ్చోళ్ళేం కాదు. ఇప్పుడు అటు ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ 2 రాష్ట్రాలు చూస్తే ఇద్దరిని ఇప్పుడు ఈ ఎన్నికల జేఏసీ కమిటీ విషయంలో మీ మీద ఆరోపణలు వస్తున్నాయి. కేవలం మీకు అదొకటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కమిటీ విషయంలో కూడా నేను మాట్లాడాను. ఫస్ట్ మేము వేసింది ప్రజా కమిటీ వేసినాం. ఓన్లీ ఒక డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్, నేను ఒక జర్నలిస్ట్గా, ఆయన ఒక అడ్వకేట్గా, ఈయన ఒక చిన్న బిజినెస్ మ్యాన్గా, ఇట్లా అందరినీ ఒక అయ్యగారని ఇట్లా అందరినీ పోగేసినాం. ఒక కమిటీ పెట్టినప్పటి నుంచి మా మీద ఆరోపణలు ఉన్నాయి. పెట్టినప్పటి నుంచి ఉన్నాయి. కమిటీ అర్హ కమిటీ ఉన్నంత వరకు ఆరోపణలు లేవు. మేము పూర్తి స్థాయి డైరెక్ట్ వేసినాం. మేము పెట్టినాం, రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టినాం. వచ్చే వాళ్ళు వచ్చిర్రు, మాట్లాడిర్రు. వాళ్ళందరూ ఇది మేము సామాజిక కోణంగానే చూస్తున్నాం ఈ అంశాన్ని. పొలిటికల్ యాంగిల్లో మేము చూడలేదు. పొలిటికల్ యాంగిల్లో పోవాలంటే మేము పూర్తిస్థాయి కమిటీ వాళ్ళని కలిపేద్దాము. కానీ ఇది సామాజిక కోణంలో పోతే ఆ ఇష్యూ పక్కదారి పట్టదు. ఇందులో ఏమైందంటే చిన్న ఓపెన్గా చెప్పేస్తాను. ఇప్పుడు పొలిటికల్ యాంగిల్ తీసుకుని 4 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు అధికార పార్టీకి ఎగ్జాంపుల్గా మేము ప్రెసిడెంట్ ఇచ్చినాం అనుకోండి, ఆపోజిషన్కి వైస్ ఇచ్చినాం అనుకోండి, జేఏసీ సభ్యులు ఉంటారు, మేము కూడా ఉంటాం, మేము చైర్మన్ అదే మేము ఉంటాం. ఇప్పుడు అధికార పార్టీ అని చెప్పిన వాళ్ళకి ఎందుకు ఇచ్చినామని అపోజిషన్ అవుతుంది, అపోజిషన్కి అధికార పార్టీ ఎందుకు ఇచ్చినామని వాళ్ళు అంటారు, ఇంకో పార్టీలు అంటారు. ఇట్లా ఏమైంది అంటే కుమ్ములాట అవుతుంది. ఈ కుమ్ములాట అయిపోయి రేపు పొద్దున ఏమైంది అంటే మా ఇష్యూ సైడ్ ట్రాక్ అయిపోతుంది. వీళ్ళందరినీ మేము కలుపుకపో అంటలే, మేము ఫస్ట్ కమిటీ వేసుకున్నాం. మేము ఇప్పటి వరకు ఆఫ్లైన్ వర్కే చేసుకున్నాం. రేపటి నుంచి ఆన్లైన్ ఉంది. ఆన్లైన్ అంటే ఆన్ రోడ్ ఉంది. ఆన్ రోడ్ ఎందుకంటే ఇప్పుడు మేము కోర్టు పరంగా వేసినాం. కోర్టులో మీకు తెలుసు, కోర్టులో కేసు అంటే ఎంత ఖర్చు అవుతుంది. మేము సామాన్య ఇప్పుడు మందమరి మున్సిపల్ ఎన్నికలు అనేది గౌరవ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నట్టు ఇష్యూ. రాష్ట్ర హైకోర్టుని అంటే కేంద్ర సమస్య ఇది ఉన్నటువంటి రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి సమస్య రాష్ట్ర హైకోర్టులో మీరు పిటిషన్ వేయడంతో, కేసు వేయడంతో మందమరికి ఎన్నికలు కానీ మందమరిని డీగ్రేడ్గా గ్రామ పంచాయతీ కానీ మార్చే అవకాశం ఉందని మీరు విశ్వసిస్తున్నారా? అయితే ఇది ఒక పాయింట్ చెప్తాను మీకు. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో దాన్ని ఏజెన్సీని ఎత్తివేయాలన్నా, ఏజెన్సీని అమలు చేయాలన్నా రాష్ట్రపతి చేతుల్లో ఉంటుంది. అయితే ఇప్పుడు మనం రాష్ట్రపతి లెవెల్లో అంటే దేశం లెవెల్లో మనం పోయి పోరాటం చేయలేము. మనం అందమని తీసుకురేయడం అంతా దేశవ్యాప్తంగా దగ్గర ఒక 500 చేంజ్ ఉన్నాయి అనుకున్నాం. ఎగ్జాంపుల్ ఇవంతా రాష్ట్రాలలో 500 చిల్లర ఏజెన్సీ ప్రాంతాల్లో మున్సిపాలిటీస్ ఒక్కదాన్ని మున్సిపాలిటీ చేయడానికి అవకాశం లేదు. అయితే ఇప్పుడు మేమేమంటున్నాం అంటే మాకు మున్సిపాలిటీ కాదు, ఇక మున్సిపాలిటీ అనడం పచ్చి అబద్ధం. మున్సిపాలిటీ ఎలక్షన్ అంటే అది అబద్ధం అన్నట్టు. మీకు దానికి సంబంధించిన పూర్తి అప్పటి పాత సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా మీకు ఇస్తాం. మేము మళ్ళీ కూడా తీసుకున్నాం, కొన్ని డబ్బులు చెల్లించి దాన్ని మేము తీసుకున్నాం. మొత్తం పాత అన్ని కూడా మధ్య రామచంద్ర గారు వేసినప్పటికీ కానీ అంతకుముందు కానీ భారత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కూడా మన దగ్గర ఉంది. అందులో స్పష్టంగా ఏదైతుందంటే రాష్ట్రపతి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఏం రాష్ట్ర ప్రభుత్వం అడుగుతాం, మేము నేరుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినాం. మేము కూడా అంటే లేఖలు రాసినాం, దానికి సంబంధించి కమిషనర్ కానీ ఇట్లా లెటర్స్ కూడా ఇచ్చినాం, కలెక్టర్ కూడా ఇచ్చినాం. వాళ్ళు మా పరిధిలో అని చెప్పి వాళ్ళు దాటేసారు. అయితే కోర్టు ద్వారా మేము ఎందుకు పోతున్నాం అంటే దీన్ని లూప్ లైన్ పద్ధతి అన్నట్టు. డైరెక్ట్ మన ఎలక్షన్కి పోరాదు. ఇక్కడ ఏజెన్సీల మున్సిపాలిటీకి ఎలక్షన్ జరపలేం కాబట్టి. అసలు మందమరిలో ఏజెన్సీ చట్టం అమలు అవుతుందా? అది ఏజెన్సీ చట్టం అనేది ఉంది కానీ అమలు అవుతుంది. ఇప్పుడు దేశంలో ఎన్నో చట్టాలు అమలు అవుతలేవు. ఇది ఒక చట్టం అని కాదు. మందమరి ఇప్పుడు నేను దేశం కోసం మనం కేవలం మందమరి టాపిక్ మనం చర్చించుకోవాలి. మందమరిలో 1/70 యాక్ట్ అమలు అయితే మందమరి పరిస్థితులు మారిపోతాయి. ఇప్పుడున్న బహుళ అంతస్తులు కానీ, ఆక్రమణలు కానీ, కబ్జాలు కానీ, ఎవ్రీథింగ్. అంటే మీరు ఎన్నికలు చేసి ఏర్పడి మందమరిని డీగ్రేడ్గా డిమాండ్ చేసే బదులు మందమరిని ఏజెన్సీ చట్టంలోకి తొలగించాలని చెప్పి కూడా డిమాండ్ చేయవచ్చు కదా. అయితే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు అయితే వివేక్ సార్ ఉన్నారో ఎలక్షన్ల ముందు ప్రచారంలో ఏం చెప్పిండంటే నేను ఏజెన్సీని ఎత్తేస్తా అని చెప్పిండు. బాలకృష్ణ కూడా అదే చెప్పిండు కదా.
ఆయన ఏజెన్సీ ఎత్తేస్తా అని చెప్పలేదు. మందమరికి ఎన్నికలు నిర్వహిస్తాం ఏజెన్సీని ఎత్తేస్తాం అని చెప్పి ఏజెన్సీ ఎత్తే చెప్పేసిండు. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే చెప్పేసిండు ఒక ఏజెన్సీని ఎత్తేయాలంటే అంత, ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ లేదు, మన దగ్గర ఉంది, మన గూడెం విలేజ్ ఉంది, ఒక ఎస్టీ పర్సన్, ఒక ఎస్టీ కుటుంబం వల్ల ఆడ ఏజెన్సీ వచ్చింది. మనకంటే సీనియర్ 36 ఏళ్ళు, ఇంతవరకు కూడా ఒక్క కుటుంబం ఆ కుటుంబాన్ని అక్కడి నుంచి తరిమేసారు. అయినా కూడా 36 ఏళ్ళ నుంచి అక్కడ ఎలక్షన్ జరుగుతలేవు. ఎందుకు జరుగుతలేవు? ఏజెన్సీ వచ్చి అంటే ట్రైబల్స్ వచ్చి అక్కడ నివాసం ఉండి రెసిడెన్స్ తీసుకొని అక్కడ నుంచి పోటీ చేయొచ్చు, కానీ వాళ్ళు రాణిస్తలేరు. ఏజెన్సీ యాక్ట్ పోతలేదు, అక్కడ జీరో, అక్కడ ఎవరు లేరు. ఇప్పుడు మందమరికి ఏజెన్సీ చట్టం ఉన్నప్పుడు ఇప్పుడు మీ ఎన్నికల జేఏసీ కమిటీలో కూడా ఏజెన్సీకి సంబంధించిన నాయకులు కొంతమంది ఉన్నారు. ఆ ఏజెన్సీ చట్టాన్ని అమలు చేయడానికి వాళ్ళు ఎందుకు కృషి చేస్తలేరని కూడా, ఏజెన్సీ చట్టాన్ని వాళ్ళు అమలు చేయకుండా ఏజెన్సీలో జరిగే అంటే ఏజెన్సీ చట్టానికి తుంగలో దొక్కుతూ ఏ మందమ్మని డిగ్రేడ్ చేయమని డిమాండ్ చేస్తున్న ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ మాది మా మోటో ఒకటే, మాది మందమరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికలు జరగాలి, పాలకవర్గం రావాలి, పాలన రావాలి. దాంతో పాటు ఏజెన్సీ పాలకవర్గం అయితే అంటే రేపు ఒక బ్లీచింగ్ పౌడర్ కొనాలన్నా, బ్లీచింగ్ పౌడర్ కొనాలన్నా కౌన్సిల్ తీర్మానం అంటే వార్డు తీర్మానం చేయాలి. ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్ కాదు కదా, ప్రతి ఒక్కటి పక్కదారి. ఈ దగ్గర ఈ 30 ఏళ్ళ చరిత్ర చూస్తే ప్రతి రూపాయి పక్కదారి పట్టింది. ఈ ఎన్నికలు లేకపోవడంతో వార్డుకు 10 మంది లీడర్లు మంచి ఎంజాయ్ చేస్తారని కూడా ఆరోపణలు. అయితే ఇది ఒక చెప్పి కరెక్ట్ పాయింట్ చెప్పారు. నేను చెప్తే దీని మీద ఏ పిఎం కావాలన్నా సీఎం కావాలన్నా ట్రైనింగ్ క్లాస్ అంతా కూడా ట్రైనింగ్ అంతా కూడా స్థానిక సంస్థ ఎవరైనా కూడా. ఇక్కడ ఇంకొక నాయకత్వం పుట్టుకొస్తలేదు, గాల్లే ఉన్నారు తప్ప యువనాయకులు అంటే చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ఇక్కడ ట్రైనింగ్, ఫాదర్ కార్పొరేటర్ అండ్ కౌన్సిలర్, తర్వాత కొడుకు, ఇట్లా యువనాయకత్వం అనేది కింది స్థాయిలోనే తుడిచిపెట్టుకుపోతుంది. అది కూడా పెద్ద నష్టం. యువనాయకత్వం బయటకు వస్తలేదు. ఇక్కడ రావాలన్నా, ఇక్కడ మనకు పాలకవర్గం రెస్పాన్సిబుల్ పర్సన్ ఉండాలన్నా, ఇప్పుడు ఈరోజు ఎంతో మంది పౌర సేవలు కూడా అంతలేవు, పౌర సేవలు కూడా అంతలేవు. అంటే దగ్గర 70 సంవత్సరాల మందమరికి ఏ సేవలు అందాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే తనకు నిధులు కావాలంటే ఒకరోజు ఢిల్లీకి పోతే 100 కోట్లు పట్టుకొచ్చుకున్నాడు అభివృద్ధి కోసం. ఎమ్మెల్యే ఎంపీ పోయి తెచ్చుకున్నాడు. తను అంటే ఎమ్మెల్యే తన తండ్రి ఉన్నాడు, ఎంపీగా వాళ్ళ కొడుకు ఉన్నాడు, వీళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా సత్సంబంధం లేదు. వాళ్ళు తలుచుకుంటే మందమరికి ఎన్నికలు రావు. చట్టంలో అవకాశం లేదు కదా, ఇప్పటి వరకు చట్టంలో అవకాశం లేక కాదు, చట్టంలో అవకాశం ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించడానికి యాక్ట్ అమలు కోసం అడగాలనుకుంటే ఇప్పటి వరకు 4 ఎంపీలు మారారు. తెలుగుదేశం పార్టీ సుగుణ కుమార్ ఇక వెంకటేష్ అయితే ఆయన ఎంపీ కౌంట్ లేదు కానీ ఏ ఎంపీ కూడా ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి ఎన్నికల నిర్వహణకు మా వంతు మేము కృషి చేస్తాం, మమ్మల్ని గెలిపి మూమెంట్ కూడా తీసుకోలేదు, మూమెంట్ ఇంకా తీసుకోలేదు. తీసుకొచ్చారు దాని ఎలక్షన్. ఇప్పుడు మీరు ఒకసారి వినతి పత్రం ఇచ్చారు ఎమ్మెల్యేకు, సుమారుగా 4 నెలలు అవుతుంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మీ వినతి పత్రాన్ని కనీసం స్టేట్ గవర్నమెంట్కో సెంట్రల్ గవర్నమెంట్కో ఎమ్మెల్యే పంపిందని మీరు విశ్వసిస్తున్నారు. మేము ఒక చెప్తా విషయంలో ఎమ్మెల్యే గారికి చెప్పినాం, వీళ్ళంతా డిగ్రేడ్ చేస్తే మనకు ఎలక్షన్ అవుతుంది. ఎగ్జాంపుల్ భద్రాచలం అంటే ఈ పాయింట్ అనేది మనకు ఎవరు రేజ్ చేయలేదు, దీని మీద మీరు వర్కౌట్ చేయండి, మీరు ప్రజలోకి వెళ్ళిపోండి, నేను కూడా వస్తా మీటింగ్కు, తర్వాత రౌండ్ టేబుల్ లాంటివి కండక్ట్ చేద్దామంటే వస్తామని ఓపెన్గా చెప్పేసాం సార్ కూడా. సార్ తర్వాత ఎలా మన శాసనసభ సమావేశాలు ఉన్నాయి, ఆ మధ్యలో కూడా మేము పూర్తి డేటా సార్కి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది, రేజ్ చేస్తా అని చెప్పిండు. అది కూడా అసెంబ్లీలో మాట్లాడిండు, అది మాకు న్యూస్ పేపర్ కటింగ్స్ రావడం జరిగింది. ఒక వర్షన్ ఏం చెప్తానంటే, మీరు మీ పోరాటం తీసుకెళ్ళండి, నేను నా ప్రయత్నం చేస్తాం అన్నాం. తర్వాత కోర్టులకు ఇచ్చిన కూడా మేము మళ్ళీ మాట్లాడడం జరిగింది. సరే మీ వేళ మీరు కంటిన్యూ చేయండి, మళ్ళీ కంబైన్డ్గా కార్యక్రమం తీసుకోండి వస్తున్నట్టు సానుకూలంగా ఉన్నారు. అయితే ఇక్కడ రాజకీయ కోణంలో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు, రాత్రికి రాత్రి డిసిషన్ మారిపోవచ్చు, మద్దతు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, దాటవేయచ్చు, ఏదైనా వేయచ్చు. కానీ మేము ఎందుకు మళ్ళీ కోర్టుకు అప్రోచ్ అయినామంటే, ఎందుకైనా మళ్ళీ రాజకీయ కోర్టుకే రావాలి బంతనే హైకోర్టు నుంచి. ఎందుకు పోయినామంటే రేపు వీళ్ళు రేపు నైట్ చేంజ్ అయిపోయి రాజకీయ సమీకరణ వల్ల ఏమైనా చేంజ్ చేసుకుంటే ఒత్తిడి వల్ల మాకు ఒక బలం, ఒక వెపన్ ఏంటంటే కోర్టు. కోర్టు నుంచి ఇక్కడ కరెక్ట్ ఆర్డర్ ఉంటే వీళ్ళు సక్రమంగా చేస్తారు. అది కాదని చెప్పి మళ్ళీ వీళ్ళనే పట్టుకుని మనం పోతే వీళ్ళు ఒకవేళ మారినా చేంజ్ చేసినా ఏదైనా కూడా వాళ్ళ నిర్ణయంకి అనుగుణంగా వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాబట్టి మళ్ళీ మా మూమెంట్ అనేది పక్కదారి పడుతుంది, మేము కోర్టు నుంచి పోతాం. గవర్నమెంట్ ఏం చెప్తుంది, అసలు దీని పరిస్థితి ఏంది, ప్రజాస్వామ్యంలో ఇన్ని సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ఎందుకు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగడం లేదు, ఎందుకు విరుద్ధంగా ఉంది వ్యవస్థ అనే విషయం మీద మేము వేసినాం. ఫస్ట్ స్టెప్ అనేది ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత మేము మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కినాం. ఎందుకు అంటే మాకు అసలు ఏంది పరిస్థితి, ఇంతవరకు హైకోర్టుకి ఎవరు పోలేదు, ఆ మధ్య రామచంద్ర గారు తప్ప అది డిస్మిస్ అయిపోయింది, ఆయన ఏంది వేరే విషయం. ఎందుకు మా పరిస్థితి ఎందుకు, దీనిలో కొంతమంది విమర్శలు చేస్తారు, వాళ్ళని ఒకటి చెప్తాను, మరి
మనం ఈరోజు ఒక అవకాశం వచ్చింది, మనం పోయినాం. ఇప్పుడు మన కుటుంబం కోసం మనం పోరాడే వరకే మన జీవితం పోతుంది. మేము అన్ని ఇచ్చిపెట్టుకొని మేము వ్యవస్థ కోసం బయటకు వచ్చినాం. మీరు అందులో మాకు కొంత టైం ఇది సరిపోద్ది. ఇవ్వకుండా ఏం కానీ విమర్శలు చేయొద్దు. మీరు అడగండి, మీరు ఎవరికి ఫోన్ చేసి అడిగినా ఏం చేసినా మేము చెప్తాం. ఇప్పుడు ఎన్నికలు అనేది ఒక కోర్టుతోనే అయ్యే పరిస్థితి ఉండదు. దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోవాలి, సెంట్రల్ మినిస్టర్ మన రాష్ట్రంలో ఉన్న మినిస్టర్ దగ్గరికి కానీ ఎమ్మెల్యేల దగ్గరికి కానీ అటు ఇటు ఏదైనా యాక్టివిటీ చేయాలన్నా కూడా ఈరోజు 500 ఖర్చు కావాల్సిన పరిస్థితి ఉంది. మరి మీకు ఆర్థిక వనరులు ఎన్ని సేకరించుకోగలుగుతారు? అంటే ఆర్థిక వనరులు ఆల్రెడీ మీ దగ్గర పుష్కలంగా ఉన్నాయా? అంటే పుష్కలంగా ఉన్నాయంట మీకు కూడా తెలుసు, సమాజానికి కూడా తెలుసు. ఇప్పుడు మీరు చూస్తే మీరు మా జేఏసీ టీంలో చూస్తే అందరూ కూడా కష్టజీవులే. చెప్పాలనుకుంటా మీకు, ఇప్పటి వరకు ఏది చేసినా కూడా మీరు ఇంతకుముందు అన్నారు మున్సిపాలిటీగా ఉన్న లాభాలు ఇప్పుడు గ్రామ పంచాయతీ చేస్తే పోతాయి కదా అన్నారు కదా. ఆ 4 నాయకులకు మాత్రమే నచ్చుతలేదు. మేము గ్రామ పంచాయతీ కావాలా, మాకు పాలకవర్గం రావాలన్నది ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ఆ 4 లీడర్లకు మాత్రమే నచ్చుతలేదు. మిగతా ప్రజల్లోకి మేము ఆ మీటింగ్ పెట్టినప్పుడు మోర్ దాన్ 60-70% మాకు పాలకవర్గం కావాలి, మీకు 5 ఆప్షన్ ఉంటా చేయండి అని చెప్పేసి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. రౌండ్ టేబుల్లో కూడా అదే స్పష్టం చేశారు. ప్రజలకి మేము ఈసారి ఇట్లా తీసుకున్న తర్వాత ప్రజల్లోకి మేము తీసుకుపోయే సమాచారం ఏంటంటే మనకు మున్సిపల్ అవకాశం లేదు కాబట్టి మనకు గ్రామ పంచాయతీ వస్తే పాలకవర్గం వస్తుంది కాబట్టి మనందరం కలిసి మనం ఇలా కార్యాచరణ చేసుకొని మనకు గ్రామ పంచాయతీ తెచ్చుకొని మనం పాలకవర్గం ఎన్నుకున్నామని చెప్పిన వాళ్ళనే ప్రజలందరూ మాకు సహకరిస్తున్నారు. మీరు అనే మాట ఇది 4 ఎవరైతే లీడర్ గా ఆరోపణల విషయంలో నేను చెప్పాను. మేము కూడా మాకు తెలిసిన సమాచారం ప్రకారంగానే చెప్తున్నాం. ఎప్పటికీ గదే వ్యవస్థ నడుస్తుంది. ప్రజల విషయాలను ఎవరు పట్టించుకోరు. మరి మీరు ఆర్థిక వనరుల పరిస్థితి, ఆర్థిక వనరుల విషయానికి వస్తే ఇప్పుడు మేము 15 మందిమి అంతా ఫిల్టర్ అయ్యి మొత్తం ఈ వ్యవస్థ పూర్తిగా అర్థమై చట్టాల గురించి అవగాహన కలిగి ఒక 15 మందిమి ఫిల్టర్ అవ్వడం జరిగింది. అందులో మన కమిటీ కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది స్లీపింగ్ కమిటీ అంటే కొంత సభ్యులు కూడా ఉన్నారు. అంటే పెద్ద వాళ్ళేం కాదు, మామూలు సాధారణ వ్యక్తులు. మేము మొన్న కేసు విషయంలో మన శ్రీనాథ్ వాళ్ళ ఫ్రెండే అడ్వకేట్, వాళ్ళు కూడా ఈ సమస్యను వివరించడం, వారు సానుకూలంగా మానవత్వంతో చూసి వాళ్ళు డబ్బుల విషయం కాదు, మీ కాజు గట్టి ఉంది కాబట్టి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. మేము దానికి ఎంత అనుకున్నా దాదాపు 1 lakh వరకు అయితే ఒక హైకోర్టులో కేసు ఫైల్ చేయాలంటే బెంచ్ మీద రావాలంటే మీకు తెలిసి సమాజం కూడా తెలుసు 1 lakh రూపాయల వరకు ఈజీగా అవుతాయి. దీన్ని మేము 15 మంది భరించుకోవాలని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఎవరి నుంచి ₹1 తీసుకోకుండా అండర్స్టాండింగ్ వచ్చి మేము దాన్ని ఒక అమౌంట్ దగ్గర గ్యాదర్ చేసుకొని దానికి ఇంట్రెస్ట్ స్టిల్ ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ కడతాను. ఇంట్రెస్ట్ కట్టుకుంటా ఆ అమౌంట్ని ఆ రోజు కట్టడం జరిగింది. ఇంకా ఫర్దర్లో కావాలి. ఇప్పుడు కావాలంటే సమాజం చేసినప్పుడు సమాజం కూడా మాకు సపోర్ట్ చేయాలి. మేము ఫర్దర్ యాక్షన్ కూడా ఈ సమాజం నుంచి మాకు సామాజికంగా భరోసా కావాలి, ఆర్థికంగా కూడా భరోసా కావాలి. మా కోసం కాదు, మీకోసం మన కోసం అనే నిదానం తీసుకొని పోతాను. అందరూ కలిసి వస్తే మా వంతుగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకపోతే అది ఏదైతే కాదు మేము సరే మా లక్ష్యం అది. మేము డిగ్రేడ్ మమ్మల్ని చాలామంది అంటారు కదా, మీరు ఇట్లా ఎందుకు చేస్తారు, రమేష్కి ఆలోచన ఏంది, ఇదేందని అనే విషయం అంటారు. అది కాకుండా అసలు ఏం చేద్దాం అనేది, అసలు ఏమవుతుంది, ప్రభుత్వం ఏం చెప్తానే మేము వెయిట్ చేస్తాం. ప్రభుత్వం కోర్టుకి వాళ్ళకి సంబంధించిన నివేదిక కోర్టుకు సమర్పించినాక రేపు ఆ కోర్టు తీర్పు తర్వాత అంటే నివేదిక ఏం సమర్పిస్తారనేది కొంత అంటే మనకు ఉన్నటువంటి పరిస్థితులలో అడ్వకేట్గా శ్రీనాథ్కి అవగాహన ఉంటే మీ అందరూ కూడా వాళ్ళు సమర్పించేందో మనం ముందస్తు ఊహించుకోవచ్చు. ఆ తదుపరి మీరు అంటే మీ ఉద్యమాన్ని కొనసాగిస్తారా, ఈ కోర్టు కేసుతోనే నాంచుకుంటూ పోతారా? ఆ ఉద్యమాన్ని మేము స్థానిక సంస్థలకు ఎన్నికలు ఏదైతే మోటో తీసుకుందామో అది జరిగేంత అంటే గతంలో కూడా చాలా మంది జేఏసీలు అని చెప్పి సగం దూరం పోయి వదిలిపెట్టారు. మీరు కూడా 4 రోజులు సంబరపడుతున్నారని కూడా ఆరోపణలు. ఎక్కడ కూడా మీరు గ్రహించండి, ఎక్కడ కూడా గ్రహించడం కోసం కాదు రమేష్, అంటే వ్యవస్థలో మందమరి టౌన్లో జరిగే వ్యవస్థ కోసం ఈ 4 నెలలు ఈ 5 నెలల మా పీరియడ్లో మేము ఎక్కడ కూడా ఒక జేఏసీని చేయలేదు. మేము లక్ష్యం కోసం పనిచేస్తాం తప్ప ఇంటర్నల్గా మేము కోర్టు బెంచ్ మీదకి వచ్చేంత వరకు ఎక్కడ చెప్పుకోలేదు. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టు ఫైలింగ్ కాడ నుంచి కానీ ప్రతి ఒక్క అంశాన్ని కూడా వాళ్ళు ఈ కొన్ని రాజకీయ కోణాలు ఆలోచిస్తారు. అందుకే మేము రాజకీయాన్ని ఇన్వాల్వ్ చేయలేదు. రాజకీయాన్ని ఇన్వాల్వ్ చేస్తే అది కంప అవుతుంది. అంటే వాళ్ళని తప్పు పడతలేము మేము. అంటే గతంలో వాళ్ళు మధ్యలో వదిలిపెట్టిపోయారు కదా, మీరు కూడా మధ్యలో నేను చెప్తున్నా ఇప్పుడు జీవో నెంబర్ ఫస్ట్ తీసుకునేటప్పుడే చివరి వరకు ఉండాలనుకునే క్యాండిడేట్లనే ఫిల్టర్ చేయగా ఆర్థిక వనరులు అప్పు చేసుకుంటాను పోతారా? మరి
ఇప్పుడు చెప్పినా కదా ఇప్పుడు ఫస్ట్ స్టెప్ 1 lakh ఫస్ట్ స్టెప్ అప్పు చేసిరు వడ్డీ కడుతున్నారు అంటే ఇట్లా వడ్డీలు అప్పులు చేసుకుంటూనే పోతారా నెక్స్ట్ దానికి ఏమైనా solution? ప్రజల నుంచి సహకారం తీసుకుంటాం. మీలాంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఈ ప్రాంతం నుంచి బయటికి పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళను ఈ సొసైటీ కోసం అక్కడ గ్రామాన్ని డెవలప్ నుంచి ఎవరైతే ఆలోచిస్తున్నారో పని చేసే వాళ్ళు కావచ్చు, బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, ఎంప్లాయీస్ ఉన్నారు, టీచర్స్ ఎవరైనా కూడా అందరూ మనకు పాలవరం రావాలంటే మేము ఒక వ్యవస్థలో చిన్నగా మేమే ఇంత పెద్దగా ఆలోచించిన వాళ్ళకు కూడా ఉంటుంటుంది, కానీ కార్యాచరణ లేక అయిపోయింది. అలాంటి వాళ్ళని మేము ఇన్వైట్ చేసుకొని మా దాంట్లో కలుపుకొని ముందుకెళ్తాం. దాన్ని ఆర్థికంగా అంటే ఇప్పుడు ఏది చేయాలన్నా ఆర్థికంగా ఉండాల్సిందే, కానీ చాలా విమర్శలు ఖర్చులు అవుతున్నాయి చాలా వరకు. ఇప్పుడు మీరు మందమారి ప్రజలను ఏం కోరుకుంటున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మందమారి ప్రజలను ఒకటే కోరుకుంటాం, ఎందుకంటే గడిచిన 30 ఏళ్ళ నుంచి స్ట్రగుల్ అవుతాను. మున్సిపాలిటీ అనేది అందరూ మర్చిపోయారు, అది కళ, ఎన్ని కళ అది. అంటే ఎన్నికలు లేకపోతేనే వార్డుకు 10 మంది కౌన్సిలర్లు ఉన్నారు, ఎన్నికలు వస్తే ఒక్కడే అవుతాడు కానీ భయం కూడా కొంతమంది నాయకులకు ఉంది. అయితే నాయకులకు ఇప్పుడు నాయకులు ఎప్పుడైనా స్వార్థపూరితంగా ఆలోచించే వాళ్ళు ఉంటుంది, కానీ ఇక్కడ మనం ప్రజల నీ ఇంటి పక్కన ఉన్నటువంటి నాయకులు నీ మీద బాగా మంది ఫీల్ అవుతారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఫీల్ అయితే మన లక్ష్యం మనం ఆగం మధ్యలో. వాళ్ళు ఆరోపణలు వాళ్ళు ఆరోపణలు చేస్తారు, ఆరోపణలు ఏముంది, నాలుగే ఉన్నది మాట్లాడతారు, ఆరోపణలు 100 అంటారు. ఇప్పుడు మీ మీద ఎన్నో ఎలిగేషన్స్ మాట్లాడతారు, అన్ని రుజువు అయితే ఎలిగేషన్స్ అనేది కామన్. అంటే మందమరికి ఎన్నికలు వద్దని రాజకీయ నాయకులు అడ్డుకునే ప్రయత్నంలో ఉన్నారు కదా, మాత్రమే అద్దనుకుంటారు. మీ మీద ఒత్తిళ్ళు వేరే కేసులు అయితే భరిస్తాం భరించే ముందు అన్న. ఇప్పుడు ఈ విషయంలో ఎక్కడైనా కూడా ప్రజలే అంతిమం. ఎక్కడైనా కూడా నువ్వు మన ఛానల్ పెట్టినా ప్రజలు లేకుండా వేస్ట్. కాబట్టి ప్రజల అభిప్రాయం ఉన్నంత వరకు వీళ్ళు నథింగ్. ఇప్పుడు మందమర్లో ఉన్న 50,000 మంది ఇలా 50% అయినప్పుడు ఈ 4 ఎటుపోతారు? నేనేమంటున్నాను, నాకున్న సమాచారం మేరకు మీ మీద రాజకీయ ఒత్తిడిలో, పోలీసు ఒత్తిడిలో ఏదో చేపియాలన్న ఉద్దేశంతో కొంతమంది ఓ టీం తయారండి. మీరు ఒక ఎన్నికలు చేసి టీమే మీరు తయారైతే అంటే నాకున్న సమాచారం మరి అది కూడా మీ ముందు చెప్పాలి కదా. వారికి ఒకటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హెచ్చరిక చెప్తాను డైరెక్ట్, మీరు ఇట్లా సూచించండి. హెచ్చరిక అది హెచ్చరిక అనుకోవాలి, ఎందుకంటే వాళ్ళ సమాజానికి చీడపురుగులాలు. వాళ్ళు మీరు మున్సిపాలిటీ దోచుకున్నారు. మున్సిపాలిటీ అనేది సమ్మక్క పలారం అయిపోయింది. నేను ఓపెన్ చెప్తాను, పలారం పంచుకొని పందికొక్కులాగా తిని ఈరోజు ప్రజలకు ఈరోజు మురుకులు తీసే పరిస్థితి లేదు. వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, మీరు ఇట్లా కలిసి రండి, మిమ్మల్ని ఎత్తుకొని మరి ఉద్యమాలు తీసుకొని పోతాం. అది కాదని చెప్పి మేము ఇంత కష్టపడ్డా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. ఆ కార్యాచరణ మేము కంపల్సరీ తీసుకుంటాం. ఎందుకంటే ఇది ఉద్యమం మీకోసం కదా, నా కోసం. మీ ఏజ్ అయిపోయింది, మీ తరాలు కానీ మన తరాలు కానీ మన వ్యవస్థ మంచిగా ఉండాలి, ఇక్కడ మందమరి బతికుండాలి, మైండ్స్ వెళ్ళిపోతున్నాయి. ఈ వ్యవస్థ అనేది కుచించకపోతుంది. దీన్ని మనం ఒక పరిపాలన వికేంద్రీకరణ చేసుకొని దీన్ని డెవలప్ చేసుకొని పోవాలంటే మనం ఈ స్టెప్ తీసుకోవాలి. అది కాదని చెప్పి ఎన్నో కూర్చొని మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం తర్వాత దానికి మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి చెప్తున్నాం. ఇప్పుడు అంతిమంగా నీ ఉద్యమం మాత్రం, మీ అందరి ఉద్యమం మాత్రం ఎన్నికలు వచ్చారకి నిర్వహిస్తానని చెప్తాను అంతే. అది ఇందులో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, మైనస్ ఉంటాయి. 100% ఎవరు సాటిస్ఫై చేయలేరు. జనరల్గా 100 సాటిస్ఫై లేరు. కొంతమందికి ఎందుకంటే మన మున్సిపాలిటీ మళ్ళీ మనం ఎందుకు డిగ్రేడ్ అయిదామని కొంతమందికి ఆలోచన ఉంటుంది. కొంతమందికి ఆలోచన అంటే మనకు మున్సిపాలిటీ ఉన్నా వేస్టే, అది యాక్టింగ్ మున్సిపాలిటీ మనకు అవసరం లేదు భయ్. మనకు పౌర సేవలే అందనప్పుడు నీకు మున్సిపాలిటీ ఉండేందుకు నీకు వేస్టే. జీపీ కన్నా పోతే మనకు ఓ సెక్రటరీ ఉంటాడు, ఓ సర్పంచ్ ఉంటాడు, ఇట్లా మనం కార్యక్రమాలు చేసుకోవచ్చు, మనం ఈజీగా ఉంటాయనే ప్రాసెస్ కొంతమందికి ఉంటుంది. పార్లమెంట్లో లేవనెత్తి 2006లో ఆగిపోయిన మీసా యాక్ట్, రాజ్యసభలో లిస్ట్ కాని యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని లిస్ట్ చేపించి తప్పనిసరిగా యాక్ట్ అమల్లోకి వస్తే మాత్రం నిజంగానే మున్సిపాలిటీ అలాగే ఉండే అవకాశం ఉంటుంది. అయితే అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అందరినీ కలుపుకొని పోతే ఈ సమస్య కొలిక్కొచ్చే అవకాశం ఉంది అని కూడా. అది ఇంకొకటి మీరు చెప్తే ఇప్పుడే దేశవ్యాప్తంగా బీజేపీ ఎస్టీలకు దగ్గర అవుతుంది. ఇప్పుడే దేశవ్యాప్తంగా ఎస్టీలకు దగ్గర ఉన్న క్రమంలో ఇప్పుడు మన మందమరి కోసమో లేకుంటే ఇంకో మనుగురు కోసమో పాలవంచ కోసమో వీళ్ళు బిల్లు 20 ఏళ్ళ నుంచి బిల్లు పాస్ అవ్వట్లేదు అంటే రాజకీయ కోణంలో వాళ్ళు దాన్ని తొక్కిపెట్టి ఉంచినట్టే. ఇప్పుడు 1/3 మెజారిటీతో వాళ్ళు చేయొచ్చు, అది కాకుండా స్పెషల్ వాళ్ళు చేసేయచ్చు. కానీ ఎందుకు తొక్కిపెట్టి ఉంచుతారంటే వాళ్ళు ఎస్టీలకు దూరం అవుతారు. మేఘాలయ కానీ, త్రిపుర కానీ, నాగాలాండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇట్లా చాలా స్టేట్లలో మన మందమరి అర్బనైజేషన్ ఉంది. మిగతా ఏరియాలో అర్బనైజేషన్ లేదు.
కాబట్టి అక్కడ మన దానికోసం వాళ్ళు చేస్తే దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అయింది అనుకోండి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అప్పుడు ట్రైబల్ అడ్వైజరీ కమిటీస్ కానీ ట్రైబల్స్ కానీ వ్యతిరేకత వస్తే ప్రభుత్వం మీద ఇంపాక్ట్ పడుతుందని వాళ్ళు దాన్ని ఉంచుతారు. దేశవ్యాప్తంగా ఈ డిమాండ్ ఇంకా 30 ఏళ్ళకి కానీ 40 ఏళ్ళకి కానీ 50 ఏళ్ళకి కానీ పెరిగినప్పుడు, అన్ని ప్రాంతాలు పూర్తిగా మందవాళ్ళకి అర్బనైజేషన్ అయినప్పుడు, అప్పుడు దాని బిల్లును ఏదైతే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ఎట్లా తీసుకొచ్చిర్రో, అవసరాన్ని బట్టి దీన్ని తీసుకొచ్చిర్రో, దీన్ని అట్లనే తీసుకొస్తారు. అప్పటి వరకు ఈ స్ట్రగుల్ ఇట్లనే ఉంటుంది, కొనసాగిస్తారు, ఇట్లే ఉంటుంది మున్సిపాలిటీగా. ఇక అది కళ. ఆ లోపు నేను అడిచి నేను ఉండకపోవచ్చు. మేము అనుకునేది ఏంటంటే దేశమంతటా ఇలాంటి మీసా యాక్ట్ అనేది ఇంతకుముందు అన్నట్టుగా లేవనెత్తి బిల్ అయ్యేసరికి అది ఎప్పుడైతే అప్పుడు అవకాశం ఉన్నప్పుడు మాకు ఆ అవకాశాన్ని కల్పించండి, దానికి వ్యతిరేకంగా లేము. ప్రజెంట్ మాకు ఒక వ్యవస్థ లేకపోవడం జరుగుతుంది కాబట్టి ఉన్న వ్యవస్థనైనా మాకు నెలకొల్పాలనేది మా ఆశ. ఇది మాకేంటంటే భద్రాచలంలో మందమర కంటే పెద్దది భద్రాచలం. అంత భద్రాచలాన్ని 3 జీబీలో టర్న్ చేశారు. ఆ బిల్లు అక్కడ ఎమ్మెల్యే కూడా అపోజ్ చేసిన ఆ బిల్లు గౌరవ తమిళసై గారు దాన్ని పెండింగ్ పెడితే, మొన్న ఇన్ఛార్జ్ గవర్నర్ గారు కూడా రేవంత్ రెడ్డి గారు దాన్ని అప్రూవల్ చేయించారు రీసెంట్గా. ఇప్పుడు నెక్స్ట్ అది కూడా అవుతుంది, నెక్స్ట్ ఎలక్షన్స్ అయితే అది అయినప్పుడు అందులో 2 భాగాలు అంటే పెద్ద అయినప్పుడు మందమరికి ఎందుకు కాదు? అంత పెద్ద భద్రాచలాన్ని వాళ్ళు డిగ్రేడ్ చేసినప్పుడు మందమరి చిన్నది దానికంటే. సరే అక్కడ 1,00,000 జనాభా అన్అఫీషియల్గా వాళ్ళు ప్రకటించారు గెజిట్లో, ఇంకా జనాగరణ రాలే కాబట్టి. మనకు 70,000 చిల్లర అంటే ఇప్పుడు చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. సరే ఏదైనా కూడా 50,000-60,000 మంది ఉండవచ్చు. దాని విషయంలో ట్రైబల్స్ కూడా తక్కువ శాతమే ఉంటుంది. కానీ అక్కడ 1,00,000 జనాభాలో ఉన్న ట్రైబల్ జనాభా ఎంత అంటే 3,000 చేంజ్ అక్కడ. చివరిగా మీరు C4 వేదికగా మందమరి ప్రజలను ఏం కోరుకుంటున్నారు? మందమరి ప్రజలకు మేము జేఏసీ తరఫున ఒకటే కోరుతున్నాం. ఈ ఉద్యమం మేము జేఏసీగా నిర్మాణం ఎందుకు చేసినామంటే, కమిటీ కేవలం ఈ యొక్క ఉద్యమ నిర్మాణం కోసం, ముందుకు సాగడం కోసం వీళ్ళందరినీ భాగస్వాములు చేస్తాం. ఇప్పుడు తర్వాత కార్యాచరణలో అన్ని సంఘాలను కానీ, అన్ని కుల సంఘాలు కానీ, పార్టీలను కానీ, ప్రజా సంఘాలను కానీ, విద్యార్థి సంఘాలను, ప్రజలను, మేధావులను సంఘటితం చేసి తదుపరి కార్యాచరణ తీసుకొని ముందుకు సాగుతాం. ఇందులో అపోహలు అవసరం లేదు. మేమేదో కమిటీ వేసుకొని ఈ ఉద్యమం లాస్ట్ కావాలి. ఇక మందమరి చరిత్రలో ఎన్నికల ఉద్యమం అనేది చివరిగా ఉండాలి. 6 రౌండ్ టేబుల్ కూడా వక్తలు చెప్పారు చివరి ఉండాలి. నాయకుడు నేను ఒక్కనే కాదు, మా జేఏసీ ఇప్పుడు వ్యవస్థను వ్యవస్థను మళ్ళీ నిర్మాణంలోకి తీసుకొచ్చింది మాత్రం క్రియాశీలక పాత్రలో గుడికందుల రమేష్. అదే రమేష్ ముంగట ఉన్న దీని వెనుక చాలా మంది ఉంది, వాళ్ళందరూ సామాన్యులే. ఇప్పుడు ఒక రాకేష్ కానీ, శ్రీనాచారి కానీ, మన అరుణ్ కుమార్ కానీ, మన భీమసేన్ బ్రదర్ కానీ, మన డాక్టర్ తిరుపతి కానీ, మన ఇంకా సభ్యులు ఉన్నారు, భూపత్ర శ్రీనివాస్ కానీ, చాలామంది సభ్యులు. ఏంటంటే మేమున్నాం, మీకెందుకు, మీరు వెళ్ళిపోండి, మీరు చేయండి, మేము సభ్యులుగా ఉంటాం. దేవులపల్లి శ్రీనివాస్ కానీ ఇలా చాలామంది, సోనాల్ శర్మ అయ్య గారు ఒక నార్త్ ఈ స్టేట్ సంబంధించిన వ్యక్తి కదా, ఆయన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిండు. ప్లస్ మళ్ళీ ఉద్యమంలో కోసం వచ్చి ఆయన చాలా చేరని పనులు చేసిండు. అంటే స్థాయి దిగజార్చుకొని కూడా జేఏసీ కోసం పనిచేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఉద్యమాన్ని ముందు తీసుకుపోదాం, చేద్దాం, మన శక్తి ఉన్నంత వరకు కొట్లాడదాం. అది ఇప్పుడే మనతో కాదు అనుకుంటే ఆదిలోనే అంతమైపోతుంది. అట్లా అంటే మాయ మాటలు మాకు ఎప్పుడు. ఈ C4 ద్వారా ప్రజలకు తెలియజేసింది ఏంటంటే, మున్సిపాలిటీ అనేది జరగదు కాబట్టి ఇప్పుడున్న దాన్ని డిగ్రేడ్ చేసి గ్రామ పంచాయతీగా ఏర్పరచుకొని పాలకవర్గం తెచ్చుకుందాం. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఏర్పరిచి పాలకవర్గాన్ని తెచ్చుకునే క్రమంలో మీరు ప్రజాభిప్రాయ సేకరణ, మందమరి ప్రజల అభిప్రాయ సేకరణ కూడా సేకరించాల్సిన అవసరం తీసుకుంటాం. ప్రభుత్వం కూడా ప్రభుత్వ సర్వే కూడా కలెక్టర్ సర్వే అధికారిగా ఉంటారు, భద్రాచలం అది జరిగింది. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఈరోజు ఎన్ని అయితే జీపీలు 3 అవుతాయా 4 అవుతాయా, ఏ వార్డ్స్ మెర్జ్ కానీ మొత్తం అంతా వికేంద్రీకరణ అంతా కలెక్టర్ గారు చేస్తారు. ఆయన ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది. మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకే అది గవర్నమెంట్ గెజిట్ ఇస్తుంది. అది మనం మాదేంటంటే, మేము ఈ బంతిని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులు వేసుడే, ఆ తర్వాత ఆ బంతిని ప్రభుత్వం ఎట్లా తీస్తుంది ఏందనేది ఉంటుంది. మొత్తానికైతే పాలవర్గం తీసుకురావాలి, ఎట్లా డివైడ్ చేస్తుంది ప్రభుత్వం చూసుకుంటే మాకు సంబంధం లేదు. మేము రిజర్వేషన్ అదా ఇదా మనకు సంబంధం లేదు. అందరికీ సమన్వయం జరగాలి, పాలవర్గం రావాలి అంతే. అది రేపు వచ్చిన రోజు మమ్మల్ని అన్నోళ్ళే రేపు బరిలో ఉంటారు కావచ్చు. దానిలో ఇప్పుడు మమ్మల్ని విమర్శించిన వాళ్ళే రేపు బరిలో ఉంటారు కావచ్చు. మేము దాన్ని ప్రజా నిర్ణయం. ఆ విషయం గ్రహించి మాతో కలిసి వస్తే ఇంకా తొందరగా మనం తేవచ్చు మందమరికి. తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ లాభపడేది పోలీసు. సో ఇది కూడా అంతే. ఇప్పుడు మీరు అన్నారు కదా, మీ పక్కన వాళ్ళే విమర్శలు చేస్తారు అంటారు, పక్కన వాళ్ళు చేస్తారు, సన్నిహితులే చేస్తారు. చాలామంది విమర్శలకు తావులేదు. కానీ సరే వాళ్ళకు సబ్జెక్ట్ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ తెలియకుండా ఎన్ని రోజులు ప్రజానాయకులు ఎవరైతే ఎలక్షన్లలో గెలిచి ప్రజలందరినీ మిస్గైడే చేశారు. మీకు ఇది ఇస్తాం తెప్పిస్తాం అన్నారు తప్పించి 30 సంవత్సరాల పాటు ఎవరు కూడా చేయలేదు.
అంటే అక్కడ పాసిబిలిటీస్ కాలేదు. ఇకనైనా ప్రజలు మీరు తెలుసుకొని 2 సార్లు మాజీ ముఖ్యమంత్రి గారు మనకు హామీ ఇచ్చారు. అప్పుడు మొన్న 18లో 15 14 అనుకుంటా 14, 18 మళ్ళీ మొన్న ఎలక్షన్లో ఆ టాపిక్ ఎందుకు తెలియదంటే అది కాదు, దాని ముందు మన వీళ్ళతో మీటింగ్ కూడా జరిగింది, ఆ విషయం కూడా ప్రస్తావించు. బాలకృష్ణ గారు పిలిపించారు వీళ్ళని ఊరు ఆ మాట అన్నందుకు ఆయనకు తెలిసి అన్నడో తెలియకన్నడో ప్రజల ఏంటి ఓట్ల కోసం ఆ మాట అనగానే ఒక చిన్న మాట అన్నగారు ఇక్కడ జరగదు అని ఒకటి మా తరపున విన్నపనగానే పిలిపించుకొని మాట్లాడి నా తప్పైంది, నేను మీకు అది తెలియకుండా మాట్లాడినా మీకు కూడా సహకరిస్తా, అది ఎట్ట పరిస్థితి లేదని చెప్పేసి అప్పుడు ముందుకు పోయిండు. అడ్వకేట్ పిలిపించి మాట్లాడితే అది పాసిబుల్ కాదని చెప్పగానే వాళ్ళుగా ఈ విషయాన్ని లేవనెత్తలే, మళ్ళీ ఈ విషయాన్ని తీసేసి వాళ్ళు మాట్లాడారు. సరే ఏదేమైనా కూడా మా జేఏసీ యొక్క మా అందరి అభిప్రాయం ఏంటంటే ఇక్కడికి పాలవర్గం తెప్పిస్తాం, ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. మా పైన కేసులైనా ఇంకేది చేసినా ఖచ్చితంగా పాలకవర్గం తీసుకొచ్చేదాకా మేము ఎక్కడ సామరస్యంగానే. ఇప్పుడు ఈరోజు గాంధీ జయంతి, మీకు ఒకటి చెప్తున్నాం, గాంధేయ మార్గంలోనే మా పోరాటం. గాంధీ జయంతి మనకు సెట్ అయిపోయింది, గాంధేయ మార్గంలోనే పోరాటం ఉంటుంది, ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు. కలుపుకొప్పి అనుకున్నారు. నేను అధ్యక్షుడే కానీ అందరూ అధ్యక్షులే, అందరూ సభ్యులే. నువ్వెంతో నేనంతా మేము పోతున్నాం, ఎవరు ఎక్కువగా తక్కువ కాదు, ప్రజలే వాళ్ళు కూడా మాకు అంతిమంగా వాళ్ళే కాబట్టి వాళ్ళ నిర్ణయాల మేరకు మేము ముందుకు పోతాం. నాయకుల విషయాన్ని పక్క పెడితే కలిసి వచ్చే వాళ్ళని కలుపుకోపోతాం, విమర్శ చేసే వాళ్ళు మాత్రం ఇక వాళ్ళను ఇక వాళ్ళ వదిలేస్తాం అనేది మా ఆలోచన. రైట్. ఈరోజు మందమరి మున్సిపల్ ఎన్నికలు జేఏసీకి సంబంధించిన నాయకులు వచ్చారు. వాళ్ళకి సంబంధించిన ఎన్నికలు ఏ విధంగా తీసుకొస్తారు, కోర్టు నుండి తదుపరి కోర్టుకి ప్రభుత్వం నివేదిక అందించినాక, రిపోర్ట్ అందించినాక తర్వాత నిర్ణయం, తన పోరాటం కూడా కొనసాగుతుందని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది.